తన ప్రియ శిష్యుడైన తిమోతికి రెండవ పత్రికలో వ్రాయిచు అతనిని ఎలా ఉండాలి, ఏ రీతిగా నడుచుకోవాలి, దేవుని వాక్యము ఎలా చెప్పాలి, విశ్వాసంతో ఎలా ఉండాలి, దేవుని యొక్క సన్నిధిలో ఎలా నడుచుకోవాలని చెబుతూ దేవుని యొక్క పరిశుద్ధ నామాన్ని మహిమపరుస్తూ దేవుని యొక్క సన్నిధిలో సమాధానముతో నడుచుకుంటూ సమాధానాన్ని వెంటాడమని పౌలు తిమోతికి రాసిన పత్రికలో తెలియపరుస్తుంది. కనుక దేవుని బిడ్డలారా, దేవుని యొక్క పరిశుద్ధ సన్నిధిలో దేవుని యొక్క పవిత్రమైన నీ ప్రేమలో మరొకసారి జ్ఞాపకం చేసుకుందాండి. ఈ తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం 22వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాండి. తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం కనుక చూసినట్లయితే, నీవు యవనెచ్చల నుండి వాటిని విడిచి పారిపొమ్ము పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని విశ్వాసమును ప్రేమను సమాధానమును వెంటాడుము. ప్రార్థన చేయు వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను సమాధానంతో వెంటాడండి అని పౌలు గారు తిమోతికి చెప్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ నీతి, విశ్వాసము, ప్రేమ, సమాధానము కనుక ఈ 4 వేరు పదాలైనా ఒకదానికి ఒకటి అనుబంధము ఉన్నది. ముందుగానే చెప్పబడిన వాక్యం ఏంటంటే, మీరు ప్రార్థన చేసేవారితో కూడుకొని నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెదుకుడని చదివిస్తున్నాడు. కనుక దేవుని యొక్క పరిశుద్ధ సన్నిధిలో, దేవుని యొక్క పవిత్రమైన ప్రేమలో సమాధానము ముట్టుమాలు దేవుడు సెలవిచ్చింది ఏంటంటే, నా నీతిని, నా రాజ్యమును వెతుకుడి అన్నాడు. అంటే నీతి అంటే దేవుని యొక్క అనుగ్రహించే కృప. ఎందుకనంటే అబ్రాహాము యెహోవాను నమ్మెను, అతడు నీతిగా ఎంచబడెను. అంటే అబ్రాహాము విశ్వాసము చొప్పున దేవుని నమ్మాడు కనుక అతడు నీతిమంతుడిగా సహాయం చేశాడు. కనుక నీతిమంతుడు అన్నది ఒక ఫలం. విశ్వాసం ఉంచుట వలన నీతిమంతుడిగా చేయబడి, నీతిమంతుడైన వ్యక్తి మొట్టమొదటి విశ్వాసము ద్వారా నీతిమంతుడయ్యాడు. నీతిమంతుడైన వ్యక్తి ఫలించాలి. ఫలం అంటే కనపడదు. ఫలం అంటే దాని క్రియారూపం. నీతిమంతుని యొక్క ఆ నీతి యొక్క క్రియారూపమే ఫలము. ఆ ఫలమే సమాధానము. కనుక దేవుని సన్నిధిలో ఒకసారి జ్ఞాపకం చేసుకుని మత్తయి సువార్త 5వ వచనం 5వ అధ్యాయము 9వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాండి. సమాధానపరచువారు ధన్యులు, వారు కుమారులు. ఇక్కడ ఫలం ఏమొచ్చింది? సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులుగా ఫలించబడ్డారు. కనుక ఎప్పుడైతే సమాధానము ద్వారానే ఫలం వస్తుంది. ఇక్కడ దేవుని వాక్యము సెలవిచ్చింది అంటే, నీతిని ప్రార్థన చేయవారితో కూడా ఉండి నీతిని, విశ్వాసమును, ఫలమును, ప్రేమను, సమాధానం. ఈ ప్రేమలో నుండి వచ్చేదే సమాధానం. మళ్ళీ కనుక ఈ 4 ఒకదాని యందు ఒకటి కలిసి ఉన్నాయి. కనుక ముఖ్యంగా ప్రధానమైనది ఏంటంటే, సమాధానము లేకుండా
సమాధానము లేకున్నా విశ్వాసంలోకి రాలేడు, సమాధానం లేకున్నా ప్రేమలోకి పోవుడు, విశ్వాసంలో లేకపోతే నీతిమంతుడిగా మార్చబడు. కనుక ప్రాముఖ్యత ఏంటంటే సమాధానము కావాలి. సమాధానం అంటే ఏంది? ఇందా చదువుకున్నా. సమాధానం అంటే ఏంది? నువ్వు దేవుని పిల్లలుగా మార్చబడాలి. సమాధానపరచువారు ధన్యులు, మీరు దేవుని కుమారులు అనబడతారు. కనుక దేవుని కుమారులుగా మార్చబడినప్పుడే మీకు సమాధానపరచబడతారు. సమాధానపరచబడటానికి మీరు ఉపయోగపడతారు. కనుక ప్రియ దేవుని బిడ్డారా, దేవుని సన్నిధిలో సమాధానం లేకున్నా ఏ పని చేయలేరని జ్ఞాపకం చేసుకోండి. ఒకవేళ ఏ పని చేసినా అది వర్ధిల్లదని జ్ఞాపకం చేసుకోండి. కనుక దేవుని సన్నిధిలో, అది దేవుని యొక్క పరిశుద్ధ సన్నిధిలో ఎదుగుచున్న మనము, దేవుని యొక్క పవిత్రమైన ప్రేమలో ఎదుగుచున్న మనము, దేవుని యొక్క కృపకు పాత్రలుగా ప్రార్థనా సహవాసములో కూడుకొని నీతిని, విశ్వాసమును, ప్రేమను, శాంతిని, సమాధానమును పొందుకొని దేవుని సన్నిధిలో ఎదగాలని తిమోతికి మరి పౌలు గారు రాస్తున్నారు. కనుక ప్రియ దేవుని బిడ్డారా, దేవుని సన్నిధిలో వెదుగుతున్న మనము ఏ రీతిగా ఉన్నాం? దేవుని యొక్క నామానికి మహిమకరంగా ఇది మనకు తిమోతికి చెప్తున్నాడు, కానీ మనకు కూడా ఇది నేర్చుకోవాలని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాను. ప్రభు దేవుని సన్నిధిలో ప్రార్థనా కూడుకంగా ఉన్నప్పుడు నీలో నీతి విశ్వాసము కలుగుతుందా? విశ్వాసము అంటే ఏంది? ప్రార్థన చేస్తే నాకు ఒక సహాయం దొరుకుద్ది, ప్రార్థన చేసుకుంటే నా యొక్క బాధ తొలుగుద్ది, ప్రార్థన చేసుకుంటే నా పరిస్థితి మారుద్ది అన్నది విశ్వాసం. ఆ విశ్వాసము ఎవరి మీద ఉండాలి? దేవుని మీద ఉండి ప్రార్థన చేసుకో. అందుకని పౌలు గారు ఏం చేసినట్టే ప్రార్థనా కూటంలో నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడండి అంటే దాన్ని పొందుకునేదాకా పట్టుకునే ప్రయత్నము చేయాలని మరొకసారి. అంటే ప్రయత్నం అంటే ఏంటంటే దాన్ని పొందుకునేంత వరకు దేవుని సన్నిధిలో పరిస్థితిని బట్టి ప్రార్థన చేయాలని దేవుని వాక్యంలో తిమోతికి సెలవిస్తున్నాడు. కనుక ఈ దినమున కూడా మనందరికీ ఈ వాక్యము వర్తించుద్దని. మన పరిస్థితులు ఎప్పుడు కూడా ఒక రీతిగా ఉండవు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో, దేవుని యొక్క పవిత్రమైన ప్రేమలో మరొకసారి దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క నామమును బట్టి, దేవుని యొక్క మహిమైశ్రములు, దేవుని యొక్క సన్నిధిలో ఎదుగుచూ ప్రార్థనా జీవితం లేకున్నా ఎంత భక్తిపరుడైనా, ఎంత బలవంతుడైనా, ఎంతవరకు ఆశీర్వదింపబడిన వారు కూడా బలహీనులు అవుటకు దేవుని వాక్యము సెలవు. ఎందుకంటే ప్రార్థనా విశ్వాసంలో, ప్రార్థనా జీవితంలో వండుకున్న ప్రార్థన చేయగలుగుతున్నాం, నాకు అన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి, నేను మంచిగానే ఉన్నాను, దేవుడు నన్ను ప్రేమిస్తాడు, నన్ను ఆశీర్వదించాడు, కనుక ఇంకా దేవుడే నన్ను ప్రేమిస్తూ దేవుని సన్నిధిలో నేనేమీ పొరపాటు చేయకుండా బ్రతుకుతున్నానని చాలామంది ఆలోచన చేస్తారు. కానీ ఇక్కడ చక్కని ఒక ఉదాహరణని జ్ఞాపకం చేస్తాను. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో దేవుడే సాక్ష్యం చెప్తాడండి. కనుక దేవుని నామాన్ని ఒకసారి జ్ఞాపకం తీయొద్దు. కానీ లోతుని సొదొమ గొమొర ప్రాంతంలో ఉన్నప్పుడు లోతు నీతిమంతుడు అని దేవుడు సెలవిచ్చాడు. కానీ నీతిమంతుడు ఉండటాన ఆ కుటుంబాన్ని దేవదూతలు పోయి బతిలాడి తీసుకొచ్చారు. ఈ సొదొమ గొమొరాన్ని నాశనం చేస్తాము, దహింపు చేస్తాము, కనుక మీరు ఇక్కడ నుండి వెళ్ళిరండి అని వాళ్ళని బలవంతంగా తీసుకొచ్చి ఊరు బయటికి తీసుకొచ్చారండి. ఊరు బయటికి తీసుకొచ్చినప్పుడు అప్పుడు ఏమైంది? ఊరు బయటికి రాంగలోనే పెద్ద గోడలు, పెద్ద మంట వచ్చింది. అప్పుడు అద్భుతం చూశాడా? చాలా గొప్ప అద్భుతం చూశాడు. అందులో ఉంటే మేము కూడా కాలిపోదామని వణుకుతూ భయపడుతూ బతకాలి కదా, దేవుని మాట వినాలి కదా. వినకుండా ఏం చేశాడు? ఆ లోతు భార్య వెనక్కి చూసింది, చనిపోయింది. ఆ దూతలు ఏం చెప్పారు? వెనక్కి చూడొద్దయ్యా, మీరు సాపిగా వెళ్ళిపోండి రండి అని వాళ్ళు వదిలిపెట్టలే.
సావిగా తీసుకెళ్ళటానికి చేయి పెట్టి తీసుకెళ్తున్నారు కనుక అక్కడికి వచ్చిన లోతు భార్య ఉక్కు స్తంభం అయింది. కొంత దూరం పోయినాక మరి మీ దేవదూతలు ఏం చెప్పారంటే అదిగో ఎదురుగున్న ఆ కొండ దగ్గరికి వెళ్ళమని చెప్పారు. చెప్పినప్పుడు ఇక్కడ వెనకాల అంత గొప్ప అద్భుతం చూసినప్పుడు మరి మనిషి ఎంత లోబడి ఉండాలండి చెప్పిన మాటకి. దేవుడు చెప్పిన మాటకు లోబడకుండా అయ్యా ఆడికి నడవలేము కానీ ఇగో ఇక్కడికి పోతాను. ఎంత ఘోరమైన పరిస్థితి మరి ప్రవేశించాడు. కనుక దేవుడే చెప్పాడు నీతిమంతుడే అంటే ప్రార్థన చేసే వ్యక్తే అతను. అయినా కూడా ఆ ఘోరమైన పరిస్థితుల్లో నివాసం చేస్తున్నాడు. సొదొమ గొమొర్రాలో దేవునికి అయిష్టమైన ప్రాంతంలో నివాసం చేస్తున్నాడు. కనుక ఆ ప్రాంతంలో దేవుడు ఆ నీతిమంతుడని అబ్రాహాము యొక్క సహవాసంలో ఎదిగినాడు కనుక అతడు నీతిమంతుడిగా మార్చబడి దేవుని సన్నిధిలో ఎదిగాడు కనుక నీతిమంతుడిగా పేరు పెట్టబడ్డాడు. అయినా కూడా దేవుని మాటకు లోబడలేదండి. ఘోరమైన కుటుంబము మరి ముందు తరతరాలకి మోయాబీలుగా మార్చబడ్డారు వాళ్ళు. మరి దేవుని సన్నిధిలో మరొకసారి దేవుని యొక్క పరిశుద్ధ 2వ దినవృత్తాంతములు 35వ అధ్యాయము 2వ దినవృత్తాంతములు తేండి తొందరగా ముగించు. 2వ దినవృత్తాంతములు 35వ అధ్యాయము 20-24. నేను ముందుగా కొంచెం చెప్తుంటాను, ఈ లోపల వాక్యం చూడండి. యెషయా అనే ఒక రాజు ఉన్నాడు. ఈయన ఇశ్రాయేలు ప్రజలకు రాజు, యెరూషలేముకు గొప్ప రాజు. కనుక తీయండి మీరు దాన్ని ఆపకండి. 2వ దినవృత్తాంతం 30 అధ్యాయము అది 35 అధ్యాయము 20 వచనం నుండి చూసుకుంటాం. కనుక యెషయా దేవుని సన్నిధిలో మంచి నమ్మకస్తుడు, ప్రార్థనపరుడు, మరి దావీదు కంటే గొప్పగా చేసినవాడు. అక్కడ వాక్యం ఏం రాయబడిందంటే పస్కా పండగ దావీదు కాలం నుండి కూడా అంటే ఐగుప్తు నుండి మోషే కాలం వరకు ఆ పస్కా పండుగను ఆచరించారు. కానీ కనానుకు వచ్చే యెహోషువ కాలం వరకు యెహోషువ కనాన్ ప్రాంతంలో వచ్చే పస్కా పండుగను ఆచరిస్తూ వారందరికీ నేర్పించాడు. తర్వాత యెహోషువ చనిపోయిన తర్వాత వారికి నాయకుడు లేక న్యాయాధిపతి పరిపాలన వచ్చింది. న్యాయాధిపతి పరిపాలనలో ఎవరు కూడా పస్కా ఆచరించలేదు. కాకపోతే మందసానికి దేవుని బలులు అర్పించుకుంటారు, ప్రార్థన చేశారు. కొందరు ప్రార్థన చేయకున్నప్పుడు అనేకమైన తిప్పలు వచ్చినాయి, అనేకమైన బాధలు వచ్చినాయి, కష్టాలు వచ్చినాయి. కానీ అవన్నీ తట్టుకుంటూ దేవుడు వారిని హింసిస్తూ మళ్ళీ ఎవరైతే దేవుని సన్నిధిలోకి నడిపింపబడ్డ వారిని బట్టి దేవుడు ఆ ఇశ్రాయేలు ప్రజలను అప్పుడు అందరూ ఒకటే ఉన్నారు. ఇక్కడ మనం చదువుకునే భాగంలో ఇశ్రాయేలు వరకే ఒక భాగం, యూదా రాజు వేరే, ఇశ్రాయేల్ రాజు వేరే. కనుక ఇక్కడ 2 రాజులుగా మార్చబడ్డారు. తన దేవుని సన్నిధిలో దేవుని యొక్క ప్రేమను బట్టి నేను మరొకసారి ఏంటంటే ఈ యెషయా చక్కని భక్తిపరుడాడు, చాలా భక్తి కలిగిన వాడు. ఎంత అంటే ఆ ఇశ్రాయేల్ రాజులలో ఈ పస్కా ఆచారం, ఎందుకంటే ఇది ఒక నిబంధన, మీరు చేస్తూ మీ బిడ్డలకు ఇది నేర్పించాలన్నాడు. ఇది చాలా భద్రంగా చేయాలి, ఇది చాలా భయంతో చేయాలి, ఇది నిబంధన చాలా కఠినంగా ఉంటుంది. కనుక ఈ పస్కా ఆచారాన్ని యెషయా ఒక రాజే చేశాడండి. యెషయా రాజు చేసిన తర్వాత 20 వచనం చూడండి. ఇదంతయు అయిన తర్వాత యెషయా మందిరమును సిద్ధపరచినప్పుడు ఐగుప్తు రాజైన నెకో యూఫ్రటీసు నది యొద్దనున్న కర్నెమీను మీదికి దండెత్తి వెళ్ళుచుండగా యోషియా అతని మీదికి బయలుదేరెను. తర్వాత అయితే రాజైన నెకో అతని యొద్దకు రాయబారం పంపి యూదా రాజా నీతో నాకేమి
పూర్వము నుండి నాకు శత్రువులకు వారి మీదికే గాని నేను మీ మీదికి రాలేదు దేవుడు త్వర చేయమని నాకు ఆజ్ఞాపించను గనుక దేవుడు నాతో కూడా ఉండి నిన్ను నశింపజేయకుండానట్లు ఆయన జోలికి నీవు రావద్దని ఆజ్ఞాపించను. ఇది కొద్దిగా ఆగండి, తర్వాత ఎప్పుడైతే అంత దేవుని సన్నిధిలో దేవుని యొక్క ప్రార్థన జీవితంలో ఆ బలి అర్పించట్లోనూ పస్కా పండుగ ఆచరించట్లు ప్రతిదీ నిబంధన బట్టి దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో మోషే రాసిబడిన నిబంధనలన్నీ క్రమంగా నేర్చుకుంటూ దేవుని సన్నిధిలో బలంగా వాడబడుతున్నాడు. తర్వాత మందిరంలో కూడా దేవుని ఆరాధించే రాజుగా బహుగా భక్తిపరుడుగా పేరు పొంది ఉన్న వ్యక్తి. కానీ నెకో రాజు అనే ఐగుప్తు రాజు, ఈ నెకో రాజు తన శత్రువుల మీదకి యుద్ధానికి వెళ్తున్నప్పుడు దేవుడు దర్శించి నువ్వు వెళ్ళి నీ శత్రువు రాజులను జయించమని ఆ నెకో రాజుకు చెప్పినప్పుడు ఆ నెకో రాజు ఆ సైన్యాన్ని కూడబెట్టుకొని ఆ ఐగుప్తు రాజు అనే నెకో సైన్యాన్ని కూడబెట్టుకొని వెళుచున్నప్పుడు ఈ హోషేయ అతని మీదకి యుద్ధానికి వెళ్ళిపోయాడు. ఇతనితో సంబంధమే లేదు. చాలామంది సంబంధం లేని వాటిలో తలదూరుతారు, ఇబ్బందులు పాలవుతారు. ఇతనికి సంబంధమే లేదు, ఇతని రాజ్యం కూడా కాదు, ఇతని రాజ్యం ముందు నుంచి వెళ్తున్నాడు. కనుక హోషేయ ఏం చేశాడు, నీకు ఐగుప్తు రాజుకి యుద్ధానికి సిద్ధపడేటప్పుడు గ్రహించి తన దూతలను పంపించాడు. చాలా చక్కగా, చాలా మర్యాదగా. ఎందుకంటే ఐగుప్తు రాజు అన్యుడు, హోషేయ దేవుని నమ్మిన వ్యక్తి, బలంగా దేవుని సన్నిధిలో ఉన్న వ్యక్తి, పస్కా పండుగ ఆచరించిన వ్యక్తి, రాజ్యమును నెమ్మదిగా పరిపాలన చేస్తున్న వ్యక్తి. ఇలాంటి వ్యక్తి ఎప్పుడైతే అన్యుడైన నెకో, దేవుని ఎరగని నెకో, దేవుని దర్శనం వచ్చి నీ శత్రువులను నాశనం చేయపో అని ఆ నెకో రాజుతో ఐగుప్తు రాజుతో చెలవిచ్చినప్పుడు వెళ్తున్నప్పుడు ఈ హోషేయ రాజు ఏం చేశాడో వారి మీదకి యుద్ధానికి ప్రయత్నం చేస్తున్నాడు. వారి మీదకి యుద్ధానికి వెళ్ళుటకు సిద్ధమై ప్రయాణమై వెళ్ళుచుండగా మరి ఆ నెకో రాజు, ఐగుప్తు రాజు అయిన నెకో హోషేయ రాజు దగ్గరికి కొంతమందిని పెద్దల్ని దూతలను పంపించి దేవుడు ఆయనకు ప్రత్యక్షమై సెలవిచ్చాడు కనుక దేవుడు ఆయనకు తోడై ఉన్నాడని సెలవిచ్చాడు. ఎప్పుడైతే దేవుడు ఆయన తోడై ఉన్నాడని సెలవిస్తే మనం నమ్ముతాం? దేవుని నమ్మని వ్యక్తికి దేవుడు తోడుగా ఉంటాడని నమ్ముతారా? నమ్మం. కానీ ఈయన అదే చేసిండు, హోషేయ అదే చేసిండు. ఎందుకంటే ఆయన అన్నుడు, దేవుడు ఆయనకు తోడు ఉంటాం ఏంది అన్నప్పుడు ఏం చేయాలి? నువ్వు దేవుని నమ్మి ప్రార్థన శక్తి కలిగి దేవుని సన్నిధిలో నడుచుకునే వ్యక్తి ఏం చేయాలి? నువ్వు మందిరంలో బహుగా యాజకత్వంతో నడిపించి రాజ్యాన్ని చక్కగా పరిపాలన చేసిన వ్యక్తి ఏం చేయాలి? అలాగా మందిరంలో పోయి ఆడవాలి, మందిరంలో ప్రార్థన. అయ్యా, అన్నిటికి నువ్వు దర్శనమిచ్చి ఆయనకు తోడై ఉన్నావు, మరి నా రాజ్యం మించి వెళ్తున్నాడు, ఒకవేళ నా రాజ్యాన్ని ఏమన్నా మరి చేస్తాడేమో, కనుక నేను వెళ్ళాలన్నా వద్దా అని ప్రార్థన చేయాలి కదా. ప్రార్థన చేయకుండా అహంకారం స్వభావం, అన్యుడు కదా, ఆడేం చేస్తాడు, కొంతమంది చాలామంది ఆడేం చేస్తాడు అని నిర్లక్ష్య స్వభావం చేత లేనిపోని అన్నీ తెచ్చిపెట్టుకొని ఇబ్బందులు పడి చివరికి చాలా ఘోరమైన రాజ్యమే కోల్పోయాడు. కింది వచనాలు చదువుకుంటే ఉన్నది. కనుక దేవుని సన్నిధిలో 25, 26 చదవండి. యిర్మీయాయు ప్రార్థన, అతను ఏం ప్రార్థన చేయలేదు, వారు చెప్పినా ఏం లేదు. అక్కడ వాళ్ళు చెప్పింది ఏంటంటే, అతని జోలికి పోకయ్యా, దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు, అతనితో చెప్పాడు అని 25వ వచనంలో రాయబడింది, 24వ వచనంలో రాయబడి ఉంది. కనుక
ఆ మాటలు చెవుని పెట్టక హోషేయ ఏం చేశాడు? యుద్ధానికి బయలుదేరాడు. పోయాడు, ప్రార్థన చేశాడా? ప్రార్థన చేయలేదు. చాలామంది ఎటన్నా పోతుంటే ప్రార్థన చేయరు. ఏదన్నా బాధకరమైన విషయం ఉందంటే ఉరుకుతూ ఉంటారు. కనీసం ఒక్క నిమిషం అయ్యా పరిస్థితి ఇది, దయతో కనికరించమని ప్రార్థన చేసి ఆ దేవునికి ఆ ప్రార్థన అప్పగించి ప్రయాణం అయితే లేకపోతే వెళ్తే దేవుడు ఆ పనిని నిన్ను పోకుండా చేస్తాడు, లేకపోతే ఆ పని నిన్ను సఫలపరుస్తాడు. కానీ హోషేయ అట్లా చేయలేదండి. ప్రార్థన చేయకుండా 26, 27 వచనం చదవండి. 25 కానించి. యిర్మీయాయు యోషియాను గూర్చి ప్రలాప వాక్యం చేసెను. గాయకులందరూ తమ ప్రలాప వాక్యములలో అతను గూర్చి పలికిరి. 25 వచనం, 24 చదువు. కావున అతని సేవకులు రథము మీద నుండి అతను దింపి అతనికున్న 23 చదువు. వీలుకాండు రాజైన యోషియా మీద బాణములు వేయగా రాజు ఆ సేవకులను చూచి నాకు గొప్ప గాయము తగిలెను. చూడండి ఏం పని జరిగిందో. అసలు ఈయనకు సంబంధమే లేదు. ఈయనకు సంబంధమే లేని పరిస్థితుల్లో పోయి ప్రాణం పోగొట్టుకునే పరిస్థితి. చాలా భక్తిపరుడు, దేవుని సన్నిధిలో వ్యక్తి, దేవుడు అనుగ్రహించి. అసలు ఇశ్రాయేల్ రాజులు ఇంతకుముందు ఎవరు కూడా అంత మంచి భక్తిపరులు లేవురండి. అందరూ విగ్రహారాధన చేసేవాళ్ళే, అందరూ దేవుని తిరస్కరించేవాళ్ళే, అనేక రీతిలుగా బాధకరమైన దేవుణ్ణి ఇబ్బంది పెట్టిన వ్యక్తులే. కానీ హోషేయ దేవుని సన్నిధిలో చక్కగా రాజ్య పరిపాలన చేసిన, దేవుని సన్నిధిలో ఎదుగుతూ దేవుని యొక్క రాజ్యమును విస్తరింపజేస్తూ సంతోషంగా ఉన్న సమయంలో ఏమైంది? సమాధానంగా ఉన్న సమయంలో లేనిపోనిది, అతనికి సంబంధం లేనిదైనా తెలియకపోతే సరే, చెప్పినా కూడా వినకున్నా వెళ్ళినందున అతను ప్రాణమే కోల్పోయాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, సమాధానం లేకుండా ఉన్న పరిస్థితుల్లో దేవుని యొక్క పరిస్థితులు ఎక్కడ నీకు సమాధాన పరుచుకుంటాకు దేవుడు నాకు తోడై ఉన్నాడయ్యా అని చెప్పినప్పుడు ఇతను సమాధానం చేత ఉండి అతనితో నెమ్మదిగా ఉండి సరిగ్గానే యుద్ధానికి పోకుండా అసలు ఏం చేస్తున్నారు అని పరిశీలన చేసుకొని ఉంటే బాగుండు. కానీ అతను వెళ్ళకుండా వెళ్ళి ఘోరమైన పరిస్థితి తెచ్చుకున్నాడు. కనుక ఆ భావము ఏం చేస్తలే, వాళ్ళకి అది ఎట్లా జరుగుద్ది అని అసూయ, లేకపోతే ఒక వక్రమైన ఆలోచన వలన దేవుని యొక్క ఉగ్రతకు పాలవుతారని నేను మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. రెండో మాటగా సంఖ్యాకాండం తీయండి. ఇక్కడ కూడా ఒక మంచి భక్తిపరుడు, మనం ఎప్పుడు ఈయన మాట చదువుతూనే ఉన్నాం. సంఖ్యాకాండం 20వ అధ్యాయంలో 8వ వచనం తీయండి. 8వ వచనం అటు పట్టుకొని నేను ముందుగా చెప్తుంటాను. ఇక్కడ మోషే భక్తుడు సీను అరణ్యం వరకు వచ్చారు సైన్యంతో. సీను అరణ్యం వరకు కాదేశులో దిగారు. కాదేశులో మిరియాను చనిపోయింది. అక్కడ పాతి పెట్టి వారు ఏడ్చి కొన్ని రోజులు గడిపి అక్కడ ఉంది. కానీ అక్కడ వారికి నీళ్లు లేవు. నీళ్లు లేనందున సంఖ్యాకాండం 20వ అధ్యాయం తీశారు కదా, అది మొదటి వచనంలో 2-3 వచనంలో ఉంటుంది నేను చెప్పేది. 8 కానీ చదువుకున్నాను. నీళ్లు లేనందున ఆ సర్వ సమాజము మోషే మీద అహరోను మీద సనుక్కున్నారు, బాధ పెట్టారు, ఇబ్బంది పెట్టారు. మమ్మల్ని ఐగుప్తులో చంపకుండా ఏడికెందుకు తీసుకొచ్చారని చాలా ఇబ్బందికరమైన మాటల చేత మోషే నా ఇల్లంతటిలో నమ్మకస్తుడని దేవుడే సెలవిచ్చాడు. అంత నెమ్మది కలిగిన వ్యక్తి దేవుని చేత ఇశ్రాయేలు ప్రజలను సినాయి పర్వతం మీద ఇశ్రాయేలు ప్రజలు ఆ విగ్రహం చేసుకొని ఆ గొప్ప సందడి చేస్తున్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలు తప్పిపోయారు, వారిని అందరినీ నాశనం చేస్తానని దేవుడు చెప్పినప్పుడు అడ్డం తిరిగి
అయ్యా ఇశ్రాయేల్ ప్రజలను నాశనం చేస్తే నా పేరు తీసేయండి అన్నాడు. దీంట్లో నుంచి తీసేయండి. 2 పలకలు పారేసి అంత ఆవేశంగా ఉన్న వ్యక్తి. ఇశ్రాయేల్ ప్రజలంటే అంత ప్రేమ. అయ్యా నీ బిడ్డలయ్యా అన్నాడు, నీ ప్రజలయ్యా, ఐగుప్తు నుంచి తీసుకొచ్చిన ఈ బిడ్డలను ఈ అరణ్యంలో చంపితే మరి నీ నామము అవమానపరుస్తుందని అడ్డం చెప్పి దేవుణ్ణి నెమ్మదిపరిచిన వ్యక్తి. అంత బలమైన, అంత శక్తి కలిగిన, దేవునితో ముఖాముఖిగా ప్రతి పరిస్థితుల్లో మాట్లాడిన వ్యక్తి. ఇక్కడ కూడా ఇశ్రాయేల్ ప్రజలు విసిగిచ్చారు, బాధ పెట్టారు, ఇబ్బంది పెట్టినప్పుడు సరే బాధతో పోయి మళ్ళీ దేవుణ్ణి ప్రార్థన చేశాడు. దేవుని ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చెప్పాడు? 8వ వచనం చదవండి. నీవు నీ కర్రను తీసుకొని నీవును నీ సహోదరుడైన అహరోనును ఈ సమాజమును పోగు చేసి చేసుకొని వారి కన్నుల ఎదుట అందరి ఎదుట ఆ బండతో మాటలాడుము అది నీళ్ళనిచ్చును. చాలు. ఏం చెప్పిండు? నీవును నీ సహోదరుడు కలిసి సమాజాన్ని కూడబెట్టుకొని ఆ ఎదురుగున్న బండకాడిపోయి దాంతో మాట్లాడమండి. వీళ్ళు ఏమున్నాయి? ఆవేశం ఉంది. ఎందుకంటే చాలా అద్భుతాలు చూసిన వ్యక్తులు ఇంకా తిరుగుబాటు చేశారని ఆవేశం ఉంది. ఆవేశం వల్ల ఆయనలో ఉన్న సమాధానం పోయిందండి, ఆయనలో ఉన్న నెమ్మది పోయింది. ఆవేశం వల్ల ఏం చేస్తారో తెలియదు. అంత భక్తిపరుడైన దేవునితో మాట్లాడి, మనిషితో మాట్లాడినట్టుగా మాట్లాడు, స్నేహితులతో మాట్లాడినట్టు మాట్లాడిన మోషే ఆ మాట చెప్పేప్పుడు మంచిగానే విన్నాడు. మనకు 10వ వచనం 10, 11. తర్వాత మోషే అహరోనులు ఆ బండ ఎదుట సమాజమును పోగు చేసినప్పుడు అతడు వారితో ద్రోహులారా ఏమన్నాడు? ద్రోహులారా వినుడి మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పించవలన అని అప్పుడు మోషే తన చెయ్యి ఎత్తి 2 మారులు తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించెను. ఏం చేశాడు? ద్రోహులారా మీకు నీళ్ళు ఇయ్యాలా అని కోపంగా వారిని తిట్టాడు. దేవుడు ఇశ్రాయేల్ ప్రజలను ఎన్నుకున్నాడు. ఎవరైనా సేవకుడు కానీ ప్రవక్త కానీ దేవుడు నిర్మించుకొని తన కొరకు దేవుడు ఏర్పాటు చేయలేదండి. సేవకుడు ఎవరి కోసం ఏర్పాటు చేశాడు? విశ్వాసుల కొరకే ఏర్పాటు చేశాడు, కానీ సేవకుని కోసం కాదండి. చాలామంది ఏమనుకుంటారు సేవకులు అంటే వేరే విధంగా అనుకుంటారు, కానీ సేవకుడు దేవుని కోసం, దేవుని బిడ్డల కోసం ఏర్పడింది. దేవుని బిడ్డలు ఎవరంటే యేసుక్రీస్తు రక్తం చేత కొనబడిన బిడ్డలు, సంఘము. కనుక వారి కోసము వారిని సరైన మార్గంలో నడిపించుకోవటానికి ప్రవక్తలను, సేవకులను ఏర్పాటు చేసుకున్నాడు. ఇక్కడ చాలా నెమ్మది కలిగిన వ్యక్తి ఆవేశం ద్వారా ద్రోహులారా మీకు నీళ్ళు ఇవ్వాలని ఆ కర్ర ఎత్తి 2 మార్లు కొట్టాడు. ఎన్ని మార్లు కొట్టాడు? 2 మార్లు. దేవుడు ఏం చెప్పాడు? 8వ వచనం మాట్లాడమని. ఏం చేశాడు? కొట్టాడు ఆవేశంలో. ఇప్పుడు చదవండి 12వ వచనంలో. అప్పుడు యెహోవా మోషే అహరోనులతో మీరు ఇశ్రాయేలీయుల కన్నుల ఎదుట, ప్రజలందరి ఎదుట, సంఘం ఎదుట నా పరిశుద్ధతను సన్మానించున్నట్లు నన్ను నమ్ముకొనకపోయితిరి కనుక ఈ సమాజమును నేను వారికి ఇచ్చిన దేశంలోనికి మీరు తోడుకొని పోరని చెప్పాను. తప్పెవరు చేశారు? కొంచెం చెప్పండి. ఇక్కడ తప్పెవరు చేశారు? ఇశ్రాయేల్ సమాజమే చేసిందండి. కొనుక్కున్నారు, వీళ్ళని తిట్టారు. ఇంతవరకు మన నీతితో ఆలోచన చేస్తే అది న్యాయమే.
ఆడు తిట్టాడు కాబట్టి మోషకి కోపం వచ్చింది. ఆయన మనం మనుషులు అంటాం న్యాయం జాన్ మార్క్ కాడికి వచ్చి న్యాయం తీరు అంటే ఏంటంటే ఆడు నన్ను తిట్టాడని కోపం ఆపుకోలే ఒక దెబ్బ కొట్టిన తప్పేముంది అంటారా అంటావా? న్యాయం ఎటు జరుగుతుంది? తిట్టినోడికి జరుగుతుంది. ఇశ్రాయేలు ప్రజలు ఆ సమాజం అంతా ఈ అహరోను మోషే మీద తిరుగుబాటు చేసి రాళ్ళు వేయటానికి కుమ్ముకున్నప్పుడు దేవుని కాడు ఏడ్చాడు. అంత మటుకు బాగానే ఉంది. దేవుడు చెప్పాడు బాగానే. ఏమని చెప్పాడు? ఎదుర్కొన్న కొండను ఆ సమాజం తీసిపోయి సమాజం ఎదుట అన్నాడు. సమాజం ఎదుట ఆ కొండతో ఆ బండతో మాట్లాడు, నీకు నీళ్ళు ఇస్తాడు అని అంటే సమాజాన్ని తీసుకుపోయి వారి మీద ఆవేశం కూడా ద్రోహులారని. ద్రోహి అంటే యేసుప్రభు ఒక మాట చెప్పాడు, ఎమ్మటే నువ్వు నరహత్య చేయటం అంటే మహాపాపము, నరకం కదా. నేను మీ అందరికీ చెప్పేది ఏంటంటే నీ ఎదుటి వ్యక్తిని ద్రోహి అంటే అప్పుడే నువ్వు నరహత్య చేసినావు అని చెప్తాడు. అంటే మోషకి ఏ నేరం మోపబడది? నరహత్య అని పడదు. ద్రోహి అంటే నరహత్య చేసిన అప్పుడే నరహత్య వాళ్ళందరినీ చంపేసిండు అని అర్థం కదా. మరి ఈ మోషే ఏం చేశాడు సినాయి పర్వతం మీద? ఇప్పుడు నేను మీకు చెప్తున్నానండి, ఈ మాట చెప్తూ ఉంటే ఇప్పుడు దేవుడు ఏం చేసిండు? నాతో చెప్పాడు. చెప్పి ఆయన రాశాడు. కోపం వచ్చి పలకొట్టాడు. మళ్ళీ తీసుకుపోయాడు. 2 పలకలు తీసుకొని రాపంటే మళ్ళీ పోయాడు. మళ్ళీ పోయి ఆయన చెప్పాడు. ఎన్ని రోజులు చెప్పాడు? 40 రోజులు రాత్రులు మొదలుగా 40 రోజులు చెప్తే రాసుకున్నాడు బాగా. ఎవరు రాసుకున్నారు? రాసుకున్నాక ఏం చెప్పిండు దేవుడు? ఇవన్నిటినీ ఈ సమాజానికి నేర్పమన్నాడు. నేర్పడమే కాకుండా అవి చేసేట్లు కూడా నీవే చూడమన్నాడు. ఏదైతే ఈ మాట్లాడిన మాట ఆ మాటలు వాళ్ళకి చెప్పి అవి చేసేట్లు కూడా మోషే చూడాలి. మోషే అహరోనులే చూడాలి. అది చేయాలి కదా. చెప్పేది ఎవరు? నేను నీకు చెప్పి కొట్టొద్దయ్యని కొట్టొద్దయ్యా తిట్టొద్దని నేను చెప్పి నువ్వు ఏదైనా అనగానే కోపడి నేను తిడితే అప్పుడు పనిష్మెంట్, నీవెంత రియాక్షన్ నా మీద వచ్చినా, నువ్వెంత ఆవేశంగా నా మీదకి వచ్చినా, నువ్వెంత నాకు ద్రోహం చేసినా చెప్పిన నువ్వెంతన్నా చెయ్యి, సహించు అంతే. సహించు అని దేవుడు మాట చెప్తున్నాడు. కనుక సమాధానం కలిగి ఉండు అన్నాడు. సమాధానం అంటే మనం చదువుకున్నాం, దేవుని కుమారుడు నువ్వు. దేవుని కుమారుడు అంటే ఆయన బొచ్చు కత్తిరించు వాని ఎదుట మౌనంగా ఉన్నాడని దేవుని వాక్యం. అంటే శ్రమ పెడుతుంటే మౌనంగా ఉన్నాడండి. గొర్రెపిల్ల బొచ్చు కత్తిరించేవాని ఎదుట కదలక ఉరుకక మౌనంగా ఉండి కత్తిరించేంత వరకు మౌనంగా ఉన్నాడు. యేసు ప్రభు వారు ఎన్ని శ్రమలు పెట్టినా మౌనంగా ఉన్నాడు, శిక్షించలేదు. కనుక ఆయన ఒక మాట అన్నాడు పట్టుకోవటానికి వచ్చినప్పుడు, బుధులతోనూ కత్తులతోనూ వచ్చినప్పుడు, నేను నా దేవుణ్ణి అడిగితే కొన్ని వ్యూహల సైన్యమును పంపించి మిమ్మల్ని ఎదుర్కొంటాను అని చెబుతాడు. అంటే అంత శక్తిమంతుడైన దేవుడు వాడిని పట్టుకొని ఇబ్బంది పెడుతుంటే ఏం చేశాడు? మౌనంగా ఉన్నాడండి. మౌనంగా ఉన్నాడు. కనుక దేవుని సన్నిధిలో మోషే కూడా అంత మౌనం, అంత దీక్షత కలిగిన వ్యక్తి. ఒక్క ఆవేశం అండి, ఒక్క ఆవేశము ఎంత పనిచేసిందో ఆలోచించండి. ఆవేశం వల్ల సమాధానం పోయాడు. అదే కాకుండా దేవుడు ఏం చెప్పాడు? సమాజం ఎదుట నన్ను ఘనపరచలేకపోయారు, నా పరిశుద్ధతను కోల్పోయారని దేవుని యొక్క పరిశుద్ధత అక్కడ లేకుండా పోయింది. కనుక ఆ సమాజం వెళ్తుంది కానీ నువ్వు వెళ్ళవు అన్నాడు. మీరు వెళ్ళరు అన్నాడు. నేను ఏ దేశానికి, కనానికి ఏ దేశానికి తీసుకెళ్తానో ఆ దేశానికి మీరు వెళ్ళరు. అతడేమో అన్నీ తెలిసి తనకు కాని దానిలో చొరబడి తన యొక్క రాజ్యాన్ని కోల్పోయాడు, సమాధానం కోల్పోయాడు. ఇతడేమో మంచి విశ్వాసి, మంచి నమ్మకస్తుడు, మరి ఇల్లంతటిలో నమ్మకున్న వ్యక్తి, దేవుని చేత ముఖాముఖిగా మాట్లాడిన వ్యక్తి, ఆజ్ఞలన్నీ రాపించుకొని చదివి వారికి చెప్పి వారిని నడిపించిన వ్యక్తి, దేవుడు చెప్పినట్టు చేయకున్న ఆవేశంగా ద్రోహులారా అక్కడ ఏమన్నాడంటే, మేము నీకు ఈయన ఎత్తన్నా, నేను ఎత్తన్నా, మిమ్మల్ని ప్రార్థన చేసి స్వస్థపరిచే దేవుడు నేనా? కాదు కదా.
ప్రార్థన చేస్తే స్వస్థపరిచేది ఎవరు? ఎవరే? జాన్ మార్గారు, నీకు డబ్బులు కావాలనుకో, డబ్బులు కావాలని ప్రార్థన చేస్తే డబ్బులు వచ్చినాయి అనుకో, డబ్బులు ఇచ్చేది ఎవరు? దేవుడే. దేవుడు ఇస్తాడు, నేను కాదుగా. నేను ప్రార్థన చేసి డబ్బులు ఇవ్వాలయ్యా ఆయన అంటే ఏం ప్రయోజనం? ఆయన అన్నమాట అదే, నేను మీకు ద్రోహులారా నేను మీకు నీళ్ళు ఇవ్వాలా మేమన్నా. ఇచ్చింది ఎవరు? దేవుడు. బండ నుండి నీళ్ళు ఇచ్చింది దేవుడు. కనుక ఆవేశపూర్వకంగా ఏ పని చేయొద్దని నేను మీ అందరికీ మనవి చేస్తున్నాను. ఆవేశపూర్వకంగా మనవి చేస్తే దేవుని యొక్క కోపము, ఉగ్రత మన మీదకి వస్తుంది, సమాధానము కోల్పోతాం. కనుక సమాధానము కలిగి ఉంటే దేవుని బిడ్డలుగా ఉంటాం. అది మన అంతము వరకు కాపాడుకోవాలని నేను మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. మూడవదిగా మరి ఈ సంఖ్యాకాండంలోనే 22వ అధ్యాయము ప్రార్థన చేస్తున్నప్పుడు ఎంత చెప్పుతున్నా చెయ్యరండి. ఇది దేవుడు చెప్పే పని చేయరు, కానీ తన సొంత పని చేయటానికి ప్రయాసపడతారు. చాలామంది ప్రార్థన చేస్తారు, దేవుడు చెప్తుంటాడు ఇట్లా ప్రార్థన చేసినప్పుడు దీనికోసం నువ్వు చెయ్యి, నీకు వస్తుంది అని చెప్తాడు. దేవుడు ఎప్పుడు కూడా ప్రార్థన ఆలకించే దేవుడు అని మనకు విశ్వాసం ఉంది. మనం ప్రార్థన చేస్తే తప్పకుండా దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు, తప్పకుండా మన ప్రార్థనను ఆ దేవుడు వింటాడని మరి మన అందరికీ తెలుసు. అట్టి విశ్వాసము దేవుడు ఇచ్చాడు. కనుక ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు చెప్పిన దానిని చెప్పినట్లుగా చేయకుండా మళ్ళీ ప్రభా ఇది కాదు ఇంకొకటి అంటే ఎట్లుంటుంది? నువ్వు అడిగింది దేవుడు చేస్తాడు, కానీ అట్లా కాదయ్యా ఇట్లా చేయనంటే దేవునికే చెప్పే వ్యక్తులు చాలామంది ఉన్నారు. అట్లనే చాలామంది ఇప్పుడు సేవకులు ఎక్కువగా ఉన్నారండి. సేవకులు ఏమంటారు? దేవుని యొక్క చిత్తాన్ని వదిలిపెట్టి దేవుడా ఇది చెయ్యి అంటారు. దేవుడు చెయ్యాలని దేవునికి అర్థాయిస్తుంటారు. చాలామంది ఉగ్రతలో ప్రవేశిస్తారు, బాధకరమైన పరిస్థితుల్లో ప్రవేశిస్తారు. సంఖ్యాకాండం 22 తీశారా? తీసినప్పుడు 5వ వచనాన్ని ఒక్కసారి చదవండి. కాబట్టి అతడు బెయేరు కుమారుడైన బిలామును పిలుచుటకు అతని జనుల దేశమందలి నది యొద్దనున్న సేతోరుకు దూతల చేత ఈ వర్తమానమును పంపెను. చిత్తగించుము, ఒక జనము ఐగుప్తులో నుండి వచ్చెను. ఇదిగో వారు భూతలమును కప్పి నా ఎదుట దిగి ఉన్నారు. కాబట్టి నీవు దయచేసి వచ్చి నా నిమిత్తము ఈ జనమును శపించుము. వారు నాకంటే బలవంతులు, వారిని హతము చేయుటకు నేను బలమెందుకు ముందునేమో. అప్పుడు నేను ఈ దేశంలో నుండి వారిని తోలివేయుదును. ఏలయనగా నీవు దీవించు వాడు దీవింపబడుననియు చెప్పి, నీవు దీవించువాడు దీవింపబడుననియు శపించువాడు శపించబడుననియు నేను ఎరుగుదును. కాబట్టి మోయాబు పెద్దలను మిద్యాను పెద్దలను సోదే సొమ్మును చేతపట్టుకొని బిలామునొద్దకు వచ్చి బాలాకు మాటలను అతనితో చెప్పగా అతడు వారితో ఈ రాత్రి ఇక్కడనే ఉండుడి, యెహోవా నాకు సెలవిచ్చిన మాటలను నేను తిరిగి వచ్చి మీతో చెప్పిన అనను అప్పుడు మోయాబు అధికారులు బిలామునొద్ద బస చేసిరి.
దేవుడు దేవుడు బిలామునొద్దకు వచ్చి బిలామునొద్దకు వచ్చి నీ యొద్దనున్న నీ వద్దనున్న ఈ మనుషులు ఎవరైనా అడగగా బిలాము దేవునితో ఇట్లా నేను ఇట్లా ఇంకా కింది వచ్చిన చదివి కదా ఇందా చదివిందే కదా 9వ వచనం చదువు. దేవుడు బిలామునొద్దకు వచ్చి నీ వద్దనున్న ఈ మనుషులు ఎవరైనా అడగగా బిలాము దేవునితో ఇట్లనను సిప్పోరు కుమారుడైన బాలాకను మోయాబు రాజు చిత్తగించుము ఒక జనము ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చెను వారు భూతలమును కప్పుచున్నారు నీవును ఇప్పుడే వచ్చి నా నిమిత్తము వారిని శపించుము నేను వారితో యుద్ధము చేసి వారిని తోలివేయుదునని అని వీరి చేత నాకు వర్తమానం పంపెను. అందుకు దేవుడు నీవు వారితో వెళ్ళకూడదు. చాలా నీవు వారితో వెళ్ళకూడదు. దేవుడు చెప్పిన మాట ఏంది? నీవు వారితో వెళ్ళకూడదు అని చెప్పాడు. ఈ బిలాము రాజు బాలాకు ఐగుప్తు రాజు. ఇశ్రాయేలు ప్రజలు కనాను ప్రాంతంలో వీళ్ళు నివాసం చేస్తున్నారు. దేవుడు వాగ్దానం కనాను ప్రాంతం అంతా మీకు అప్పగిస్తానని ఇశ్రాయేలు ప్రజలకు చెప్పాడు. ఇశ్రాయేల్ ప్రజలు ఒక్కొక్కటి జయించుకుంటూ ఎరుకో పట్టణాన్ని కూడా జయించుకుంటూ వచ్చారు. ఇక వస్తే ఇక మోయాబు దేశము ఉంది పక్కనే. ఈ మోయాబు దేశపు రాజు బాలాకు వెళ్తున్నాడు. కనుక ఈ బాలాకు భయం వచ్చింది. ఈ భయం వచ్చి ఈ బిలాము ప్రవక్తను గురించి విన్నాడు. బిలాము ప్రవక్తను గురించి ఏం విన్నాడంటే, అతడు దీవిస్తే ఏదైతే దీవిస్తాడో అది తప్పకుండా దేవుని అవుతుంది. ఎవరినైనా చెప్పిస్తే అది తప్పకుండా శపింపబడతాయి. కనుక ఆ ప్రవక్త వచ్చి ఈ ఇశ్రాయేల్ ప్రజలను చెప్పిస్తే వారు శపింపబడతారు. శపింపబడినప్పుడు నేను బలవంతున్నాయి వారిని చంపేస్తాను అని బిలాము వద్దకు పంపించినప్పుడు బిలాము వారిని చేర్చుకొని దేవుడు ఏం చెప్తాడు? మళ్ళీ అక్కడ న్యాయంగానే మాట్లాడాడు. దేవుడు ఏది చెప్పితే అది నేను చేస్తాను అన్నాడు. వాళ్ళని రాత్రి అక్కడ పెట్టుకున్నాడు. దేవుడు వచ్చి వీళ్ళు ఎవరని అడిగాడు. అడిగినప్పుడైనా గ్రహించలేదు. కనుక చెప్పాడు మంచిగానే, కానీ దేవుడు ఏం మాట్లాడలేదు. తర్వాత దేవుడు ఏం చెప్పాడంటే, మళ్ళీ ప్రార్థన చేసినప్పుడు అతనితో వెళ్ళొద్దు అని చెప్పాడండి. అతనితో వెళ్ళొద్దు, వారితో వెళ్ళొద్దు అని చెలివిచ్చినప్పుడు నీవు వారితో వెళ్ళుటకు మళ్ళీ తన 12వ వచనం చదవండి. అందుకు దేవుడు నీవు వారితో వెళ్ళకూడదు, ఆ ప్రజలను శపింపకూడదు, వారు ఆశీర్వదింపబడిన వారు అని బిలాముతో చెప్పాను. కాబట్టి మళ్ళీ 20వ వచనం చదువు. ఆ రాత్రి దేవుడు బిలామునొద్దకు వచ్చి ఆ మనుషులు నిన్ను పిలువవచ్చిన ఎడల నీవు లేచి వారితో వెళ్ళుము. అయితే నేను నీతో చెప్పిన మాట చొప్పుననే నీవు చేయవలని సెలవిచ్చాను. తర్వాత 22వ వచనం చదువు. అతడు వెళ్ళుచుండగా దేవుని కోపము రగులుకొని యెహోవా దూత అతనికి విరోధముగా త్రోవన నిల్చెను. అతడు తన గాడిదనెక్కి పోవుచుండగా అతని పనివారు ఇద్దరును అతనితో కూడా ఉండరు. యెహోవా దూత ఖడ్గము చూసి చేత పట్టుకొని త్రోవలో నిలిచి ఉండుట ఆ గాడిద చూసిన గనక అది త్రోవన విడిచి పొలంలోనికి పోయాను. బిలాము గాడిదను దారికి మలపవలని దాన్ని కొట్టగా యెహోవా దూత ఇరుపక్కల గోడ గల ద్రాక్ష తోట సందులో నిలిచెను. గాడిద యెహోవా దూతను చూసి గోడ మీద పడి బిలాము కాలును గోడకు అది మెను కనుక అతడు దాన్ని మరలా కొట్టెను.
కనుక ప్రియ దేవుని విడిది సంభాషణ జరుగుతున్నది, ఇదంతా చదివితే అర్థమవుతుంది. కనుక బిలాము ఎంత దేవుని యొక్క ప్రార్థన శక్తి, దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకున్న వ్యక్తి. దేవుడు ఏం చెప్పాడు? దేవుడు మాటి మాటికి మాట మార్చే వ్యక్తి కాదు. ఏదైతే ఒక్కసారి పలుకుతాడో అదే నెరవేరుతుంది, అదే జరుగుద్ది. మళ్ళీ వేరే మాట అన్నది ఉండదు. కనుక దేవుడు చెప్పింది పదే పదే అడుగుతూ, ప్రార్థన నాకు వచ్చు కదని ఆ వద్దు అన్నా కూడా మళ్ళీ బతిలాడితే దేవుడు సరే వాళ్ళతో పో, కానీ నేను చెప్పినట్లుగా చెయ్యి, నేను వారిని ఆశీర్వదించాను, నీ నోటిలో ఏది ఉంటే ఆశీర్వదించగాని చెప్పించొద్దని చెప్పిండు, పొమ్మన్నాడు. పోతున్న వ్యక్తినికి మళ్ళీ మధ్యలో ఖడ్గం పట్టుకొని నిలబడ్డాడండి. ఎంత కోపంతో అన్నాడు అంటే, దేవుడు ఎంత విసిగితే సరే పో అన్నాడు, కానీ దేవుని యొక్క మాట మారుతూ కనుక ఎందుకనంటే ఇశ్రాయేలు ప్రజలు నేను కన్నాను అంటాడు, ఇశ్రాయేలు ప్రజలు నా సొత్తు అంటాడు, ఇశ్రాయేలు ప్రజలను నేను ఏర్పాటు చేసుకున్నా అంటాడు. ఇశ్రాయేలు ప్రజలకు అబ్రాహాము, ఇసాకు, యాకోబుకు పుత్రులు వాగ్దానం చేశాను, ఆ వాగ్దానాన్ని నెరవేర్చుటకు నేను వారిని కనాను దేశానికి నడిపిస్తున్నాను, నా ఒంటి చేత నడిపిస్తున్నానని దేవుడే ఎన్నో మార్లు చెప్పాడు. కనుక దేవుడు అలాంటి మాటలు చెప్తున్నప్పుడు ఈ బిలాము వినకున్నా పదే ఎందుకు అని అంటే, ఆయన రెండోసారి ఏం చేసిందంటే, ఇంకా అతనికంటే ఇంకో గనులైన వారు శోధ చేత వచ్చిపడిన డబ్బులు తీసుకొని, బంగారం వెండి అన్నీ తీసుకొని బిలాము దగ్గరకు తీసుకొచ్చినప్పుడు అతను ఆశ చూసి మళ్ళీ ఒకసారి ప్రార్థన చేసినప్పుడు దేవుడు మాట ఇస్తాడు, కానీ కోపం వచ్చి ఎదురు తిరిగి ఉంది. చివరికి ఏంటంటే గాడిద చూసింది, కానీ దాని మీద ఉన్న ప్రార్థన చేసే వ్యక్తి, ఆశీర్వదించే వ్యక్తి దేవుడు కనపడలేదు. తర్వాత గాడిద నోరు తెచ్చి మాట్లాడింది, కానీ ఇతనుకు కళ్ళు చివరికి అతని కళ్ళు తెరిపించినప్పుడు అది దిగి సాగిలపడి ప్రార్థన చేశాడు. తర్వాత అక్కడ పోయి ప్రార్థన, ఎత్తైన స్థలాలకు పోయి ప్రార్థన చేశాడు, 4 దిక్కులు చేశాడు. ఇంత దేవుడు ప్రత్యక్షం కాకపోయినా కూడా 4 దిక్కుల్లో ఎత్తైన స్థలంలోకి పోయి బళ్ళు అర్పిస్తూ వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు ఆయన నోట్లో ఉన్నది ఎవరిని ఇశ్రాయేల్ ప్రజలను ఆశీర్వదించకుండా దేవుడు కాపాడాడు. కనుక దేవుని బిడ్డ ప్రార్థన వస్తుందే కానీ, ప్రార్థన చేస్తున్నానని, ప్రార్థన యొక్క బలము నాకు ఉన్నదని అతిశయపడి దేవుడు చెప్పిన దాన్ని గ్రహించకున్నా ఇష్టం వచ్చినట్టుగా పదే అడిగితే దేవునికి కోపం అవుతుందని ఈ లేఖనాలను బట్టి తెలియపరుస్తుంది. కనుక దేవుని మొట్టమొదటిగా ఆంబావం చేత తనకు సంబంధం లేని దాంట్లో హోషేయ ప్రవేశించి నష్టం తెచ్చుకున్నాడు. మంచి భక్తిపరుడైన, దేవుడు చెప్పిన మాట వినకున్నా, దేవుడు చెప్పినట్లు చేయకున్నా ఆవేశం పెంచుకొని వారిని ఇశ్రాయేలు ప్రజలను దూషించినప్పుడు దేవుడు నా పరిశుద్ధతను కోల్పోయారు ఇక్కడ అని దేవుడు వారిని శిక్షించాడు. మూడవది మరి బిలాము ప్రార్థన ఎంత చేసినా దేవుడు వారికి ప్రత్యుత్తరం ఇచ్చిండు, కానీ ఆ ప్రార్థన వారు ఆలకించలేదు. దేవుని కోపము అతని మీద రగులుకొని దేవుని నామాన్ని మయంపరచుటకు ముందుకు సాగలేదని నేను మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. కనుక దేవుని చివరిగా భక్తుడైన పేతురు గారు యోహాను సువార్త 20 అధ్యాయము, యోహాను సువార్త 20 అధ్యాయం 20, 21, 27, లూకా సువార్త ఎంత లేదు కానీ లూకా సువార్త 22, 61, 62 వచనం చూసింది. అప్పుడు ప్రభువు తిరిగి పేతురు వైపు చూచెను గనుక పేతురు నేడు కొడుకు యొక్క మునుపు నీవు ముమ్మారు నన్ను ఎరగనందు అని
ప్రభు తనతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకొని వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చెను. చూడండి ఎంత గొప్ప ధన్యత. దేవుడు చెప్పిన దాన్ని గుర్తుపెట్టుకొని, దేవుడు చెప్పాడు ముమ్మారు నన్ను నమ్మవని, ముమ్మారు ఎరగనని అబద్ధం ఆడతావు, కానీ కోడి కూయతలకి తప్పకుండా 3 సార్లు అబద్ధం ఆడతావు. కోడి కూయక ముమ్మారు కోడి కూయక ముందే నన్ను ఎరగవని ముమ్మారు చెప్పుదామనే మాట చెప్పాడు. ఆ మాట ప్రభువుని హింస పెడుతున్నప్పుడు, సిలువ వేయటానికి సిద్ధపాటు అవుతున్నప్పుడు ఆ మాట కోడి కూయటం అయింది. ముమ్మారు ఆయన అబద్ధం ఆడాడు. అబద్ధం ఆడిన వెంటనే దేవుడు వైపు చూశాడండి. దేవుని వైపు చూశాడు. అక్కడ 61 మాట చూడండి, మంచిగా ఉంది. దేవుని వైపు చూడంలోనే ఆ మాట గుర్తొచ్చింది. ఎమ్మటే ఆ మాట గుర్తుంచుకొని, దేవుడు చెప్పిన మాటను గుర్తుంచుకొని పశ్చాత్తాపడి ఏడితే దేవుని రక్షణ వస్తుందండి. దేవుడు చెప్పిన మాటను గుర్తుంచుకొని పశ్చాత్తాపడితే దేవుడు సహాయం చేస్తాడు. కానీ 3 వ్యక్తులు ఆ పని చేయలేదు, శిక్షణ పొందుకున్నారు. కానీ పేతురు గొప్ప రక్షణ పొందుకొని దేవుని సన్నిధిలో హతసాక్షి అయ్యాడు. దేవుని కొరకు హతసాక్షి అయ్యాడు. కనుక అట్టి విశ్వాసములో దేవుని సన్నిధి, దేవుని బిడ్డలుగా ఉండాలని నేను మరొకసారి జ్ఞాపన. సమాధానము మరి కోల్పోకుండా, మనకు లేని దానిని జరపడకుండా, దేవుడు చెప్పినప్పుడు ఆయాసపడకుండా పని చేయటం నేర్చుకోండి. 3వదిగా ఎంత బతిలాడుతున్నా దేవుడు చెప్పిన దాన్ని మళ్ళీ పదే అది కాదా ఇది అని ప్రశ్న లోతులాగా చెప్పవద్దు. కనుక దేవుని బిడ్డలారా, ఈ రీతిగా దేవుని సన్నిధిలో సమాధానం కోల్పోని దేవుని ఉగ్రతను పొందుకుంటాం. పేతురులాగా దేవుడు చెప్పిన మాటను గుర్తు చేసుకొని పశ్చాత్తాపడితే మన జీవితం రక్షణలో పోతుంది. హతసాక్షి అయ్యాడు. ఆయన 12 గుమ్మంలో, ఆయన 12 గుమ్మములో ఒక గుమ్మముగా ఏర్పాటు శిష్యులుగా ఉన్నారు, అపోస్తులుగా ఉన్నారు. అంటే అపోస్తులు 12 పహారి గోడలకి గుమ్మములుగా ఉన్నారు. పెద్దలు 12 పెద్దలు అంటే ఇశ్రాయేలు 12 గోత్రాలు మందిరానికి 12 గుమ్మములు ఉన్నారు. ఈ అపోస్తులు ఆ పహారి గోడకి, ఆ గోడకి, మందిరం గోడకి 12 గుమ్మములుగా నిల్చున్నారు. కనుక దేవుని బిడ్డ అలాంటి గొప్ప కృపను మనం పొందుకోవాలని పౌలు గారు చెప్పే గొప్ప ఆత్మీయ మాట ఏంటంటే, విశ్వాసము ద్వారా సమాధానంగా ఉన్నప్పుడే విశ్వాసం వస్తుంది. అంటే నెమ్మదిగా ఉన్నప్పుడే విశ్వాసం వస్తుంది. విశ్వాసము ద్వారా నీతి పని చేస్తావు. నీతి పని చేసినప్పుడు నీలో ప్రేమ వస్తుంది. ఆ ప్రేమ మళ్ళీ సమాధానాన్ని చూపెడుతుంది. సమాధానం చూసినప్పుడు నెమ్మది కలిగి మన జీవితం మంచిగా నడుచుకుంటామని జ్ఞాపకం. ఇటు కృప దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఇటు ఆశీర్వాదం మనందరిపై కుమ్మరించి సమాధానం. ప్రభు ఒక మాట, నేను నా శాంతిని ఇవ్వటానికి వెళ్తున్నాను, నేను నా శాంతిని మీకు ఇవ్వటానికి వెళ్తున్నాను, తిరిగి వచ్చి ఆ శాంతిని మీకు అనుగ్రహిస్తాను. ప్రభు ప్రత్యక్షమప్పుడు మీకు సమాధానం కలుగును గాక, మీకు సమాధానం కలుగును గాక అని ఆ శిష్యులను సెలవిచ్చాడు. కనుక దేవుని బిడ్డ, దేవుడి వాక్యము దీవించును గాక. తల వంచిన చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడమైన తండ్రి, నీ యొక్క పవిత్రమైన నీ ప్రేమలో సమాధానము చేత అయా మీరు మాకు ఇచ్చిన ఆశీర్వాదాలని అయా పొందుకొని దాని యందు భయభక్తులు కలిగి నడుచుకుంటకు మా అందరికీ నెమ్మది అయా. మేము అయా ఈ లోకంలో బ్రతుకుతున్నాము. అనేకులు అయా ఈ లోక సంబంధమైన పరిస్థితుల్లో ఉంటారు. మాకు సంబంధం లేని వాటిలో మేము తలదూర్చుకున్న మమ్మల్ని కాపాడండి అయ్యా. మాకు ఈ నెమ్మది దూరపరచుకున్న వాటిలో ప్రవేశించకుండా మాకు సహాయం చేయమని బతిలాడుకుంటున్నాను. ప్రభువా, నీ మాటలు విన్నాం, నీ వాక్యం విన్నాం. నీలో నా తండ్రి నీతిమంతులుగాను, నీలో ప్రభువా సత్యవంతులుగాను, నీ బిడ్డలుగా బ్రతుకుతున్న మేము ప్రభువా, మాలో ఆవేశకరమైన మార్గము ఎప్పుడూ రాకుండా, ఆవిష్కారం వచ్చినప్పుడు నీకే వ్యతిరేకంగా బ్రతుకుతాం కనుక, నిన్ను పరిశుద్ధపరచలేము కనుక
మీరు పరిశుద్ధులై ఉండండి అని సెలవిచ్చారు. నేను పరిశుద్ధుని కనుక మీరును పరిశుద్ధులై ఉండమని సెలవిచ్చారు కనుక ఆవేశం ద్వారా మాలో ఉన్న పరిశుద్ధత కోల్పోతాం తండ్రి. అట్టి ఆవేశం మాలో రాకుండా కాపాడమని బతిలాడుకుంటున్నా ప్రభువా. మేము ప్రార్థన చేసినప్పుడు మీరు మాతో మాట్లాడి దానికి విధేయులమై, ఆ మాటకు విధేయులమై నడుచుకుంటకు మా నడతను సరిగా చేయమని విజ్ఞాపన చేస్తున్నాను. పేతురులాగా ప్రభువా, మీరు చెప్పిన మాటకు పశ్చాత్తాపడి ప్రాధేయపడి మా జీవితాన్ని సరిచేసుకొని నీ బిడ్డలుగా నీ సాక్షిగా ఉండునట్లుగా సహాయం చేయమని, అట్టి సమాధానము కలిగిన నీతి, విశ్వాసము, ప్రేమ, సమాధానం ఇటు గొప్ప ఆదరణ మాకు సహాయం చేసి నీ సత్యవాకులో మమ్మల్ని ఫలింప చేయమని పరిశుద్ధుడు ప్రభువైన యేసు నామములో బతిలాడి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. పాట పాడుచుండగా